మొంతా తుపాను ఉమ్మడి గుంటూరు జిల్లాను అతలాకుతలం చేసింది. తుపాను తీరాన్ని తాకిన సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల దెబ్బకు విలవిల్లాడింది. ఎడతెరిపిన లేని వానలకు పొలాలు నీటితో నిండిపోయాయి. వాగులు వంకలు ఉప్పొంగాయి. రోడ్లపైకి వరద నీరు చేరగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మొంతా తుపాను ఉమ్మడి గుంటూరు జిల్లాపై పెను ప్రభావం చూపింది. ఈదురుగాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలాయి. తాడేపల్లి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద భారీ మర్రిచెట్టు విరిగిపడింది. దుగ్గిరాల మండలంలో నిమ్మ, సపోటా తోటల్లోకి భారీగా వాననీరు చేరింది. కంఠంరాజు, కొండూరు, చిలువూరు మధ్య చెట్టు పడిపోవడంతో రాకపోకలు నిలిచాయి. ప్రతిపాడులో రోడ్లపైకి భారీగా నీరు చేరింది. తహసీల్దార్ కార్యాలయాన్ని చుట్టుముట్టింది. పెదనందిపాడుకు వెళ్లే దారిలోని చప్టాపైకి నీరు రాగా వాహనాల్ని నిలిపేశారు. కొమ్మూరు, కట్రపాడు రహదారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వట్టిచెరుకూరు మండలంలో మిర్చి, పత్తి, వరి పైర్లు నీట మునిగాయి. పొలాల్లో నిలిచిన నీటిని తోడేందుకు రైతులు శ్రమించారు. పల్నాడు జిల్లాలోనూ వర్షం దంచికొట్టింది. సత్తెనపల్లిలోనూ తెరిపి ఇవ్వలేదు. నాగన్నకుంట, సుందరయ్య కాలనీ, వెంకటపతి కాలనీలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నరసరావుపేటలో కత్వా వాగు ఉధృతికి వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు కాలనీల్లోని నివాసాల్లోకి నీరు చేరగా ప్రజల్ని పునరావాసాలకు తరలించారు. కొన్ని చోట్ల చెట్లు విరిగి వాహనదారులకు ఇబ్బంది తప్పలేదు. రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద హైవేపై వాగు ఉధృతంగా ప్రవహించగా గుంటూరు, హైదరాబాద్ మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. గణపవరం, బలిజేపల్లి మధ్య రోడ్డుపై ఎద్దువాగు ప్రవాహానికి సత్తెనపల్లి, అమరావతి మధ్య రాకపోకలు నిలిచాయి. చిలకలూరిపేటలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఎస్టీ కాలనీని వరద చుట్టుముట్టింది. పంటలు నీట మునిగి రైతులు ఆవేదన చెందుతున్నారు. మాచవరంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పీలేరు, గాంధీనగర్, గురజాలలో మాడుగుల వాగు చప్టాలపైకి ఎక్కింది. దాచేపల్లి నుంచి కారంపూడి వెళ్లే రహదారిపై వాననీరు పొంగి ప్రవహిస్తోంది. మాచవరం మండలం నాగేశ్వరపురం తండా వద్ద పీలేరు వాగు ఉధృతితో బాహ్య ప్రపంచంతో ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. క్రోసూరు మండలం దొడ్లేరు ఎస్సీ కాలనీలోకి వరద చేరడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. దొడ్లేరు, పిడుగురాళ్ల, అచ్చంపేట వద్ద వాగుల ఉధృతికి రాకపోకలు నిలిచాయి. పత్తి, మిర్చి, కంది పొలాలు నీట మునిగాయి. అమరావతి, పెద్దకూరపాడు, క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పొలాల్లోని 3 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అమరావతి, సత్తెనపల్లి కాలచక్ర రహదారిపై వర్షపు నీరు చేరి లోలెవెల్ బ్రిడ్జిపై పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచాయి. కారంపూడిలోని ప్రధాన రహదారిపై చింతచెట్టు, విద్యుత్ స్తంభం విరిగిపడ్డాయి. చింతచెట్టు నేలకూరడంతో పక్కనే ఉన్న బడ్డీ బంకు ధ్వంసమైంది. అధికారులు వెంటనే స్తంభాన్ని, వృక్షాన్ని పక్కకు తొలగించారు. మొంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, వ్యవసాయ అధికారులు పర్యటించి దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు. ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆదేశాలతో పిడుగురాళ్లలోని ముంపు ప్రాంతం జంగాల కాలనీలో వరద నీటిని జేసీబీల ద్వారా కూటమి పార్టీల కార్యకర్తలు బయటికి తోడారు. ప్రజలకు ఆహారం, తాగునీరు అందించారు. బాపట్ల జిల్లా పరుచూరు సమీపాన ఉప్పుటూరు వద్ద వరద బీభత్సం సృష్టించింది. ఓ ప్రార్థనాలయంలో 20 మంది చిక్కుకోగా పోలీసులు వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. రహదారిపై నిలిచిన వాననీటిని పొలాల్లోకి మళ్లించారు. ఉప్పుటూరు వద్ద తహసీల్దార్ కార్యాలయంలోకి వరద చేరింది. రేపల్లెలో ఆర్టీసీ బస్టాండ్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. పెద్ద సంఖ్యలో చెట్లు, వరి పైర్లు నేలకొరిగాయి. నిజాంపట్నం మండలం సంజీవనగర్లో ఇళ్లల్లోకి వరద చేరింది. వేమూరు నియోజకవర్గంలో 50,000 ఎకరాల మేర వరి దెబ్బతిందని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. పరుచూరు నియోజకవర్గంలోని వాగులు ఉప్పొంగగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. అద్దంకి నియోజకవర్గంలోని పలు విద్యుత్ సబ్స్టేషన్లలోకి నీరు ప్రవేశించగా కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపేశారు.